మీకు నాకు నాకు మీకు ఏది సూట్ అయింది, మీకు నాకేది సూట్ అయింది అనిపించింది? కరెక్ట్గానే చెప్పాను కదా? హాయ్ హలో గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మామ్ అండ్ మీ టాక్స్ అండ్ ఇట్స్ మీ సంధ్య. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే సూపర్గా ఉన్నాను అండ్ మీరందరూ కూడా సూపర్ ఉండాలనే కోరుకుంటున్నాను. ఎన్ని రకాల డ్రెస్సులు ఉన్నా మోస్ట్ కంఫర్టబుల్ డ్రెస్ అని అనేసరికి మనం చుడిదార్సే ఎక్కువ ప్రిఫర్ చేస్తూ ఉంటాం కదండి. ఎస్పెషల్లీ మన ఏజ్ గ్రూప్లో ఉన్న వాళ్ళు, అంటే ప్యాంట్, టాప్ అండ్ చున్నీ, ఇలా 3 పీస్ సెట్స్ ఉండే ఆ డ్రెస్ వేసుకుంటే వచ్చే ఒక డీసెంట్ లుక్ ఇంక ఏ డ్రెస్లోనూ రాదు అనిపిస్తుంది. సో అలాంటి ఒక డీసెంట్ లుక్లో ఉండే ఆఫీస్కి వెళ్ళడానికి కానీ, కాలేజెస్కి వెళ్ళడానికి కానీ, అట్లాగా బడ్జెట్ రేంజ్లో బట్ లుక్ వైజ్ మాత్రం కొంచెం డిఫరెంట్గా ఉండేలాగా, అంటే మనకు కొంచెం మంచిగా డీసెంట్గా ఉండాలి, డిఫరెంట్ లుక్ ఉండాలి, కొంచెం పార్టీ వేర్ లాగానే ఉండాలి, జస్ట్ నార్మల్ టాప్ అండ్ కుర్తాలా కాకుండా అని అనుకుంటే అనార్కలీస్ ఆర్ బెస్ట్ కదండి. సో అండ్ దట్ దానికి ప్యాంట్ అండ్ చున్నీ కాంట్రాస్ట్ లో వచ్చినాయి కానివ్వండి, డిజైన్ గా వచ్చినాయి కానివ్వండి, అలాంటివి వస్తే లుక్ ఇంకా చాలా బాగుంటుంది కదా. సో అలాంటి డ్రెస్లు ఇవాళ వీడియోలో మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను, విచ్ ఆర్ వెరీ గుడ్. సో నాకు అన్ని కూడా భలే బాగా నచ్చినాయి అండ్ లుక్ వైజ్ అయితే ఇంకా చాలా బాగా వచ్చినాయి. అంటే వేసుకున్న క్లిప్పింగ్స్ చూసి అది ఎలా ఉన్నాయి, నేను చెప్పిన ఆ డీసెంట్ లుక్ ఉన్నాయా లేవా అన్నవి మీరే చెప్పేసేయండి. అండ్ ఇవి కంప్లీట్లీ బడ్జెట్లోనే అండి, హార్డ్లీ ద కాస్ట్లీయెస్ట్ అని అంటే ఈ 799 అంతే, మిగతా అన్ని దానికన్నా తక్కువే. 699 అండ్ 799 ఈ 2 ప్రైజెస్లో ఉన్నవే నేను ఎక్కువ ట్రై చేశాను. సో మీకు ఏదైనా నచ్చితే ఆబ్వియస్లీ ఆ ప్రైస్కి కళ్ళు మూసుకొని తీసుకోవచ్చండి ఈ డ్రెస్సెస్. సో మీకు ఏదైనా నచ్చి, మీకు అవసరం ఉంది, మీకు కావాలి, ఆ ప్రైస్కి అది వర్త్ అని అనిపిస్తే మీరు హ్యాపీగా ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు. ఎందుకంటే అమెజాన్లో రకరకాల సేల్స్ నడుస్తూ ఉంటాయి కాబట్టి సేల్ టైంలో ప్రైజెస్ అనేది ఇంకా తక్కువనే ఉంటాయి. వీటి లింక్స్ అన్ని కూడా నేను డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాను, ఒకసారి చెక్ చేసేయండి. సో ఏం డ్రెస్సెస్, వాటి కథ ఏంటి, అవి ఎలా ఉన్నాయి అనేది స్టార్ట్ చేసేద్దాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. బిఫోర్ వి చెక్అవుట్ ద డ్రెస్సెస్, మనం ఒక జాకెట్ అయితే మీతో షేర్ చేద్దాం అనుకుంటాను. జాకెట్ అనగానే మనకి డెనిమ్ జాకెట్స్ లేదా లేస్ జాకెట్స్ ఇట్లాంటివి ఎక్కువ యూజ్ చేస్తూ ఉంటాం కదా. ఎస్పెషల్లీ స్లీవ్లెస్ కంఫర్టబుల్ లేని వాళ్ళు, లేకపోతే చిన్న స్ట్రాప్ వచ్చినప్పుడు వేసుకోవడానికి, అలాగా మనం రకరకాల జాకెట్స్ యూజ్ చేస్తుంటాం కదా. సో అట్లా కామన్గా కాకుండా కొంచెం డిఫరెంట్గా ఉండే జాకెట్ ట్రై చేయాలనుకున్నాను. అండ్ అది కూడా యూనివర్సల్ కలర్, దేనిపైకన్నా సూట్ అయ్యే కలర్, విచ్ ఇస్ అవర్ ఫేవరెట్ బ్లాక్. సో బ్లాక్ కలర్ జాకెట్ ఒకటి ఆర్డర్ చేశానండి. ఇదిగోండి ఇలా, దానిపైన ఇలా ఫ్లోరల్ డిజైన్ వచ్చిందనమాట. మొత్తం అంతా కాకుండా అక్కడక్కడ ఇలా బంచెస్ లా ఉన్నట్టుగా. దీనికి ఫ్రంట్ ఏమి రాదు, జిప్ కానీ బటన్స్ కానీ ఏమి రావు, ఇట్స్ జస్ట్ జాకెట్. వెనకంతా కూడా సేమ్ ఇలాగే వస్తుంది. అండ్ ఆ స్టిచ్ కూడా చూసారు కదా, మంచిగా ఇలా వస్తుంది అనమాట. సో దట్ అది వేసుకుంటే పర్ఫెక్ట్ షేప్లో కనిపించడానికి. అండ్ ఇది క్లాత్ కూడా ఇట్లా ఒకలాంటి స్ట్రెచబుల్ క్లాత్ అనమాట, మంచిగా బ్రీతబుల్గా ఉంటుంది. సో ఇది ఒక బ్లాక్ జాకెట్. ఏదైనా స్లీవ్లెస్ కానీ, ఏదైనా లుక్ జాకెట్ వేసుకుంటే కొంచెం లుక్ మారుతుంది అనుకునేవి కానీ, జీన్స్ పైన జాకెట్ వేసుకోవాలనుకున్నా సరే అట్లాంటి వాటికి ఇది ట్రై చేయొచ్చు. రెగ్యులర్గా కాకుండా డిఫరెంట్గా ఉండే జాకెట్ ట్రై చేయాలనుకున్నా, సో విచ్ ఐ బాట్ దిస్ వన్. ఇది నాకు డిఫరెంట్గానే అనిపించింది. ఏదైనా స్లీవ్లెస్ టాప్, స్లీవ్లెస్ ఫ్రాక్స్ అట్లాంటి వాటిపైకి పేర్ చేసుకోవచ్చు. స్లీవ్స్ కూడా ఫుల్ స్లీవ్స్ వచ్చినాయి, జస్ట్ ఇక్కడ వరకు కాకుండా మొత్తం రిస్ట్ వరకు వచ్చినాయి అనమాట ఫుల్ స్లీవ్స్. సో కావాలంటే ఫుల్ స్లీవ్స్ లా పెట్టుకోవచ్చు, లేదు అంటే కొంచెం ఇలా పైకి అనుకొని కూడా పెట్టుకోవచ్చు. నౌ లెట్స్ సీ ది డ్రెస్సెస్. సో మంచి డీసెంట్ లుక్ ఉండే డైలీ వేర్ డ్రెస్సెస్, అవి కూడా అనార్కలి డ్రెస్సెస్ అనమాట. సో ఎవరైనా ఇంటికి వెళ్ళడానికి అలా వేసుకోవాలన్నా సరే పర్ఫెక్ట్ చాయిస్ అనమాట ఇవి. ఇది ఒక మంచి పీచ్ కలర్ పైన ఇలాగా మొత్తం ఫ్లోరల్ డిజైన్ వచ్చింది. మొత్తం టాప్ అంతా ఇలా డిజైనే, సేమ్ డిజైన్లో యోక్ పార్ట్ వరకు స్ట్రైట్గా కుట్టి ఇక్కడంతా ఫ్రిల్స్ పెట్టి ఇలా కుట్టారు. సో దట్ ఇలాగా పెద్ద ఫ్రిల్ తోటి వస్తుందండి, ఇలా ఫ్లేర్ పెద్దగా వస్తుంది. మంచి కాటన్ మెటీరియల్ ఇది. హ్యాండ్స్ కూడా మనకి ఇలాగా 3/4 హ్యాండ్స్ వస్తాయి అనమాట. ఇక్కడ ఇలా ఒక పట్టీలాగా స్టిచ్ చేశారు. అండ్ దీనికి కింద కూడా ఇలాగా ఒక పట్టీలాగా స్టిచ్ చేశారు అన్నమాట, ఫోల్డ్ చేసి. ఫ్రంట్ అండ్ బ్యాక్ మొత్తం ఇంతే. మంచి కాటన్ మెటీరియలే, దీనికి లైనింగ్ అది ఏమో అవసరం ఉండదు. అండ్ ఎన్నిసార్లు వాష్ చేసినా ఇలాగే ఉంటుందేమో అనిపిస్తుంది నాకు క్లాత్ అయితే. సో దీనికి ఇది మొత్తం 3 పీస్ సెట్ అన్నాను కదండి. దీనికి ఇదిగోండి ఇలా వైట్ కలర్ పైన సేమ్ ఇవే కలర్స్ తో వచ్చిన ప్యాంట్ వచ్చింది, కింద ఇలా పట్టీలాగా వచ్చి. అండ్ చున్నీ, ఇట్లాంటి డ్రెస్సెస్ కి చున్నీలు చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే చున్నీల వల్ల లుక్ చాలా ఎన్హాన్స్ అవ్వడం, అట్లాగా ఒక కంప్లీట్ లుక్ రావడం లాగా ఉంటుంది కదా. సో దీనిపైకి సేమ్ ఇదే ఫ్లోరల్ డిజైన్, అదే కాకపోతే ఒక ఆఫ్ వైట్ పైన ఇచ్చారన్నమాట ఇలా ప్రింట్. ఇదిగోండి ఇలా
వేసుకుంటే ఫుల్ లుక్ ఎలా ఉంది అన్నది పక్కన ఇన్సర్ట్ చేస్తా కాబట్టి మీరు దాన్ని బట్టి చూడొచ్చు. ఇలాగా వైట్ పైన సేమ్ ఇదే ప్రింట్ వైట్ పైన వచ్చింది. కింద ఇలా బార్డర్ లాగా కూడా ప్రింట్ ఇచ్చి ఇలాగా టజిల్స్ లాగా ఇచ్చారనమాట. సో ఇది బాగా బ్రైట్ కలర్స్ వద్దు అని అనుకునే వాళ్ళకి ఈ కలర్ బాగుంటుంది, ఎందుకంటే చాలా డిఫరెంట్ కలర్ కదా ఇది. కలర్స్ చాలా డిఫరెంట్ అండ్ చాలా రేర్ అని కూడా చెప్పొచ్చు. ఎక్కువ ఆప్షన్స్ దొరకవు ఇట్లాంటి కలర్ కాంబినేషన్స్ మనకి. అండ్ నెక్స్ట్ కమింగ్ టు డీసెంట్ అన్నప్పుడు వైట్ లేకుండా అసలు ఉండే ఛాన్సే లేదు, ఎందుకంటే వైట్ చూడంగానే ఒకలాంటి క్లాసీ లుక్, ఒకలాంటి డీసెంట్ లుక్ ఆటోమేటిక్ గా వచ్చేస్తుంది అనిపిస్తుంది. సో ఇదిగోండి ఒక వైట్ కలర్ డ్రెస్, వైట్ పైన ఇలా ఎల్లో అండ్ గ్రీన్ కలర్ ఫ్లోరల్ డిజైన్ వచ్చింది. యోక్ పార్ట్ దీన్ని చాలా డిఫరెంట్ గా డిజైన్ చేశారు, విచ్ ఇస్ ఇలా వచ్చి దానికి ఒక ఫ్లవర్ ఉన్నట్టుగా ఇలా ఇచ్చారన్నమాట. సేమ్ అదే హ్యాండ్స్ కూడా చుట్టూ వైట్ ఉండి ఇక్కడ మాత్రం ఇలా ఒక ఫ్లవర్ వచ్చినట్లుగా ఇలా ఇచ్చి ఒక పట్టి లాగా ఇచ్చారు. అండ్ ఇది యోక్ పార్ట్ అంతా ఇలా స్ట్రైట్ గా వచ్చింది కదా. నెక్స్ట్ ఇదంతా ఇలా ఫ్రిల్స్ లాగా పెట్టి ఇలా ఒక ఫ్లేర్ వచ్చినట్టు ఇలా స్టిచ్ చేశారు. ఇది కూడా కంప్లీట్ కాటన్ మెటీరియల్ అండి. అంటే సమ్మర్స్ లో వాటిల్లో ఇంకా పర్ఫెక్ట్ అన్నమాట. వేసుకున్నా మంచిగా ఉంటుంది. మనకి మిగతాదంతా వైట్ గా ఉండి ఇలా ఒక ఫ్లవర్ డిజైన్ ఇలా వచ్చినప్పుడు ఏంటంటే మనకి హ్యాండ్స్ మరీ ఇట్లా లావుగా ఉన్నట్టు కనిపించకుండా ఇక్కడ వేరే కలర్ వచ్చేస్తుంది కదా ఇలాగా. సో హ్యాండ్స్ సన్నగా కనిపిస్తాయి అనమాట. ఎవరైతే ఎస్పెషల్లీ హ్యాండ్స్ లావుగా ఉన్నాయి అని అనుకుంటారో అట్లాంటి వాళ్ళు ఇట్లాగా డిజైన్ సెలెక్ట్ చేసుకోవాలి. అంటే మిగతాదంతా కలర్ ఉండాలి, ఇక్కడ మాత్రం వేరే కలర్ పాపప్ అయ్యేట్టు ఉండాలన్నమాట. అప్పుడు మొత్తం ఇట్లా వైట్ ఉంది అనుకోండి, ఎలా ఉంటుంది ఫుల్ ఇట్లా రౌండ్ వైట్ లాగా కనిపిస్తుంది. అట్లా కాకుండా ఇక్కడ వేరే కలర్ వచ్చేసరికి అది కట్ డౌన్ చేసేస్తుంది కదా, సో చేతులు సన్నగా కనిపిస్తాయి. సో అట్లాంటి ప్యాటర్న్ అన్నమాట ఇది. సో ఇది ఒక మంచి డ్రెస్. ఇది కూడా మనకి సేమ్ వైట్ పైన ప్యాంట్ కూడా సేమ్ వైట్ పైన ఇలాగా ఎల్లో అండ్ గ్రీన్ కలర్ ఫ్లోరల్ డిజైన్ వచ్చింది ప్యాంట్ అంతా. అండ్ చున్నీ కూడా మనకి ఇలాగా సేమ్ వైట్ పైన ఫ్లోరల్ డిజైన్. కింద సైడ్ ఇదిగోండి ఇలాగ బార్డర్ లాగా వచ్చి టాజిల్స్ వచ్చినాయి అనమాట చున్నీకి కూడా. డ్రెస్ అంతా ఇంతే ఇంకా. సో లుక్ కూడా చాలా బాగుంటుంది. కమింగ్ టు ద నెక్స్ట్ డ్రెస్, ఇన్ని లైట్ కలర్స్ అయినాయి. డార్క్ కలర్ తో బంతా హే కదా. సో ఇదిగోండి ఒక డార్క్ కలర్ వచ్చేసింది, విచ్ ఈస్ బ్లూ. ఎప్పటికీ అవుట్ ఆఫ్ ఫ్యాషన్ అవ్వనటువంటి మంచి ఇండిగో బ్లూ కలర్. దానిపైన అంతా ఇలాగ వైట్ కలర్ ఫ్లోరల్ బూటీస్ లాగా వచ్చినాయి, మొత్తం ప్రింటే. అండ్ దీని నెక్ పార్ట్ చూస్తే మీరు యోక్ పార్ట్ ఇదిగోండి ఇలా డిఫరెంట్ గా ఇచ్చారనమాట. ఇప్పుడు మీరు చూసినట్లయితే ఫస్ట్ ఉన్న పీచ్ కి నార్మల్ నెక్ వచ్చింది, నెక్స్ట్ ఉన్న వైట్ కి ఇలా వచ్చింది నెక్ పార్ట్ యోక్ పార్ట్. దీనికి చూసారా ఇలా వచ్చింది వి లాగా. సో నెక్ పార్ట్లు అన్ని కూడా డిఫరెంట్ గా ఉండేలా చూస్ చేశారు అనమాట. అండ్ ఇక్కడ హ్యాండ్స్ కూడా ఒక చిన్న వైట్ కలర్ పట్టీలా ఇచ్చారు. అండ్ ఇది ఫ్రిల్స్, అంటే మనకి ఇలా ఫ్రిల్స్ పెట్టి కుట్టకుండా అంబ్రిల్లా లాగానే కట్ చేశారనమాట క్లాత్. ఇదిగోండి ఇలా ఇలాగా పెద్ద ఫ్లేర్ తో వచ్చింది. కంపేర్ టు దోస్ డ్రెస్సెస్ దీని ఫ్లేర్ ఇంకా చాలా పెద్దగా ఉంది. కింద కూడా ఇలాగా పట్టి లాగా ఇచ్చారనమాట, వైట్ కలర్ పైన డిజైన్ ఉన్నట్లుగా. కింద ఏ కలర్ పట్టి అయితే ఇచ్చారో అదే కలర్ ప్యాంట్ ఇచ్చారు ఇలా ప్యాంట్. అండ్ దీని చున్నీ కూడా ఇలాగే ఇచ్చారు. చున్నీ ఏంటంటే ప్యాంట్ లాగా ఒక మందమైన క్లాత్ కాకుండా కొంచెం పల్చగా ఉన్న క్లాత్. డిజైన్ అయితే అదే సేమ్ వైట్ పైన ఇండిగో బ్లూతో ఇలా డిజైన్ వచ్చింది. అండ్ దీనికి ఇలా ఒక బార్డర్ లాగా ఇచ్చారనమాట. సో ఇది బ్లూ అండ్ వైట్ కాబట్టి ఇంకా నేను కాంబినేషన్ గురించి అయితే సెపరేట్ గా చెప్పక్కర్లేదు కదండి, సూపర్ గా ఉంటుంది. అండ్ దీని ఈ లుక్ వల్ల కొంచెం డిఫరెంట్ గా కూడా ఉంటుంది అనమాట. ఒక మంచి ఫ్రాక్ టైప్ అనార్కలి టైప్ ఆఫ్ డ్రెస్ కాబట్టి ఇది కూడా చాలా డీసెంట్ లుక్ ఉంటుంది అండ్ చాలా డిఫరెంట్ గా కూడా ఉంటుంది. కమింగ్ టు ద నెక్స్ట్ డ్రెస్ విచ్ ఇస్ దిస్ వన్. ఈ శారీ కొన్నటన్నిటిలోకి నన్ను ఇది బాగా ఆకర్షించింది, బికాజ్ ఇట్స్ ఎల్లో. ఎల్లో అంటే నన్ను బాగా ఆకర్షించేస్తూ ఉంటుంది. సో ఎల్లో కలర్ డ్రెస్ ఇది. మంచి మస్టర్డ్ ఎల్లో పైన బ్లూ కలర్ ప్రింట్ వచ్చింది, మొత్తం ఫ్లోరల్ ప్రింటే. చున్నీ అండ్ ప్యాంట్ ఇవి రెండు కూడా ఇలా బ్లూ కలర్. ప్యాంట్ కూడా ఇదే సేమ్ ఇలా వచ్చింది. దీనికి ఇలా బార్డర్ లాగా ఇచ్చారనమాట. చున్నీకి కింద కూడా ఇలాగా బార్డర్ లాగా ఇచ్చారు. సో ఇది కూడా క్లాత్ చాలా బాగుంది. దీని నెక్ ప్యాటర్న్ కూడా మీరు చూసినట్లయితే చాలా డిఫరెంట్ గా వచ్చింది. ఇది ఇలా వి షేప్ లాగా వచ్చింది, కానీ ఇక్కడ వరకే కాకుండా ఇలా యోక్ పార్ట్ వరకు ఇవి ఇచ్చారు. లోపల ఇక్కడ మళ్ళీ వేరే క్లాత్ ఉందిలేండి. సో దిస్ ఈస్ నాట్ ఎట్ ఆల్ డీప్ నెక్. అండ్ కలర్ కాంబినేషన్ కూడా మంచిగా ఇట్లా పాప్ అవుట్ అయ్యే కలర్ కాంబినేషన్ అనమాట. మస్టర్డ్ ఎల్లోకి ఇండిగో బ్లూ, సచ్ అన్ అమేజింగ్ కలర్ కాంబినేషన్ అని అనిపించింది. అండ్ దీనికి పట్టీకి కూడా ఇలా చిన్న చిప్ వర్క్ లాగా వచ్చింది. అంటే ఇక్కడ ఎలా ఇచ్చారు ఈ పట్టి సేమ్ అలాగే ఇది కూడా ఇచ్చారు. కాకపోతే ఇది అనార్కలిలా, అంటే ఫ్లేర్ అయితే ఉంది బట్ అనార్కలిలా కాకుండా సైడ్ కి స్లిట్ ఉంది అటు ఇటు. సో ఇది ఒకటి నాకు బాగా నచ్చింది. ఇది కూడా
ఎట్లా అంటే ఆ బడ్జెట్కి ఇవన్నీ కూడా లుక్ వైజ్ చాలా చాలా 100 కాదు 200% వర్త్ అనిపించేలాగా ఉన్నాయన్నమాట. ఎవరైతే 3 పీస్ డ్రెస్సెస్ అంటే లైక్ విత్ చున్నీ వేసుకునే వాటిని ప్రిఫర్ చేస్తారో అట్లాంటి వాళ్ళకి కళ్ళు మూసుకొని తీసుకోవచ్చు ఈ డ్రెస్సెస్ 4 కూడాను. సో చాలా బాగున్నాయి. నేనేంటంటే సేమ్ టైప్ వే కాకుండా డిఫరెంట్గా, ఇప్పుడు 4 చూసారు మీరు, 4కి నెక్ ప్యాటర్న్స్ ఆర్ డిఫరెంట్, కలర్ కాంబినేషన్స్ ఆర్ డిఫరెంట్. సో అలా డిఫరెంట్ గా ఉండేవి సెలెక్ట్ చూస్ చేశాను. సో దట్ మీకు ఏది నచ్చితే అది మీరు హ్యాపీగా పర్చేస్ చేసుకోవచ్చు. వీటి లింక్స్ అన్ని డిస్క్రిప్షన్ లో ఉంటాయి కాబట్టి ఒకసారి చెక్ చేసేయండి. సో డ్రెస్సెస్ అయితే అన్ని కూడా నాకు భలే బాగా నచ్చినాయి. మీకు కూడా నచ్చినాయి అని అనుకుంటున్నాను ఈసారి నేను షేర్ చేసిన కలెక్షన్. సో ఎలా అనిపించింది అన్నది కామెంట్ సెక్షన్ లో షేర్ చేసుకోవడం మర్చిపోకండి. అండ్ ఈ కలర్ డ్రెస్ అయితే నాకు బాగా నచ్చింది. నేను వేసుకున్న అన్ని కలర్స్ చూసారు కదా, 4 డ్రెస్సుల్లో మీకు ఏది సూట్ అయింది, మీకు నాకేది సూట్ అయింది అనిపించింది? కరెక్ట్గానే చెప్పాను కదా? యా, మీకు నేను వేసుకోగా చూసినప్పుడు నాకు ఏ కలర్ బాగా సూట్ అయింది, ఏ డ్రెస్ బాగా సూట్ అయింది అన్నది కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోవడం మాత్రం అసలు మర్చిపోకండి. ఏంటి కదా పెద్ద టంగ్ ట్విస్టర్లా ఉంది, జస్ట్ మీ ఒపీనియన్ చెప్పండి ఏ డ్రెస్ అని అంటే ఈజీగా ఉంది కదా. సో ఏదో ఒకటి చేసి మీకు ఏమనిపించింది అన్నది కామెంట్ సెక్షన్లో అయితే షేర్ చేసుకోండి. సో అదండి ఇవాళ నా వీడియో. దట్స్ ఇట్ ఫర్ టుడే ఫ్రెండ్స్. సీ యూ ఆల్ ఇన్ అనదర్ వీడియో. టిల్ దెన్ టేక్ కేర్ అండ్ బై.